ఈరోజు అమెజాన్లో న్యూగా సాఫ్ట్వేర్ డెవలపర్కి రిలేటెడ్ వేకెన్సీ వదిలారు. ఆ వేకెన్సీ ఏంటి, రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఏ వర్క్ ఉంటాయి, ఎటువంటి వర్క్స్ మనం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అడిగారు, ఇంకా మనకి ఏమేమి కావాలి, ఏమేమి నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఏంటంటే జాబ్ రోల్ ఏంటో చూసేద్దాం. జాబ్ రోల్ ఏంటంటే ఎస్డిఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ 2 పిఏఆర్ఎస్ అండ్ టెక్ సిఓఎంఎస్ లెవెల్ 5 ఇచ్చారు. అదేంటంటే కర్ణాటక లొకేషన్కి ఇచ్చారు. ఈ జాబ్ ఏంటంటే లెవెల్ 5 అండి. లెవెల్ 5 అంటే మీకు సాఫ్ట్వేర్ అమెజాన్లో కానీ ఏ టాప్ కంపెనీస్లో చూసుకున్నా కానీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్కి హై ప్యాకేజెస్ ఉంటాయి. అంటే మినిమం చెప్తాను, నేను యావరేజ్గా చెప్పాలనుకుంటే 40 lakhs per annum కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎలిజిబుల్ ఉంటే గానా, అలాగే మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యింది, టెక్ ఫీల్డ్లో చదువుకొని ఉండి, అలాగే బేసిక్ కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, అలాగే టెక్ రిలేటెడ్ మీకు వచ్చి ఉంటే కానీ డెఫినెట్గా ఈ రోల్కి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు ఈ జాబ్కి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ క్వాలిఫై అయితే కానీ లైఫ్ సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ జాబ్ని బాగా ఫోకస్ చేసుకోండి. అలాగే మీరు ఈ జాబ్లో కావాల్సినవి ఏమేమి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే అనేవి కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఈ రోల్ ఏంటి, వేకెన్సీ ఏంటి, లొకేషన్ ఎక్కడ, అలాగే మనకి ఏమేమి బేసిక్ క్వాలిఫికేషన్ అడిగారు అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. రోల్ డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం. మనకి ఈ రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే కొంచెం అమెజాన్ గురించి ఇచ్చారు. స్టార్టింగ్లో అమెజాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ క్వాలిఫైడ్ అప్లికెంట్ హూ ఈజ్ అన్ ఎంథూసియాస్టిక్ అండ్ అప్ పెన్నింగ్ ద వే గూడ్స్ ఆర్ పర్చేస్డ్, సోల్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ఏ వరల్డ్ వైడ్ స్కేల్స్. అంటే వరల్డ్ వైడ్ అమెజాన్ ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి చిన్న సెట్టింగ్స్ ఇచ్చారు, అదే అమెజాన్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ద ఐడియల్ అప్లికెంట్ విల్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డెవలపింగ్ న్యూస్ టూల్స్, సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ త్రూఅవుట్ ద అమెజాన్ ఎక్స్పాండింగ్ రీచ్. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ అంటే మీకు బేసిక్గా తెలిసి ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్ టెక్ రిలేటెడ్ మీరు ఈ జాబ్లో చేస్తారు. ఇక్కడ అలాగే ఏంటంటే ఏమేమి అడిగారు బేసిక్గా చూసుకోండి. ఇక్కడ కొన్ని స్కిల్స్ అనేవి మీరు మెన్షన్ చేస్తారు ఈ రోల్లో. జాబ్ డిస్క్రిప్షన్లో కానీ ప్రిఫర్డ్లో కానీ కొన్ని స్కిల్స్ మెన్షన్ చేస్తారు. మ్యాండేట్గా ఆ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కానీ ఫ్రీ ట్యూటోర్స్ అని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు సెర్చ్ చేసుకొని దాని రిలేటెడ్ కోర్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోండి. అది చాలా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏదో చూద్దాం. ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే ద సర్వీస్ అండ్ టూల్స్ మేడ్ పాసిబుల్ బై దిస్ పొజిషన్ విల్ ప్రొవైడ్ అమెజాన్ 100 million plus customers and unheard of range of choice and pricing while breaking new ground in supply chain innovation and with interactions spanning a worldwide range of e-commerce teams. The ideal applicant will flourish in a quick-placed ambiguous environment and expect proficiency across a wide range of disciplines and skill sets. Okay. నెక్స్ట్ ఇంకా ఏం అడిగారు, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం అడిగారో ఇక్కడ చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఎస్డిఏ రోల్కి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ ఏమేమి స్కిల్స్ మెన్షన్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఆ రోల్కి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్లో దేనికి రిలేటెడ్ అడిగారు, అలాగే మీరు ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తుంటే అవి కన్సిడర్ చేస్తారా ఈ రోల్కి, లేకపోతే అవి ఇంటర్న్షిప్స్ కన్సిడర్ చేయరా అనేవి కూడా చూసుకోండి. అలాగే మీరు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ కూడా దానికి రిలేటెడ్, ఇప్పుడు ఏదైనా మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి ఒక యాప్ డెవలప్మెంట్ సంథింగ్ ఏదో మీకు కంపల్సరీగాని పాయింట్అవుట్ మెన్షన్ చేస్తారు. అప్పుడు మీరేంటంటే యాప్ డెవలప్మెంట్ రిలేటెడ్ మీకు కొన్ని టెక్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవి మాత్రం మ్యాండేట్గా నేర్చుకోండి. ఇక్కడ బేసిక్ ఏమి ఇచ్చారో చూద్దాం. బేసిక్లో 2+ years ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అంటే 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండాలి. అలాగే ఎక్స్క్లూడింగ్ ఇంటర్న్షిప్స్, అంటే మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేసి ఉంటే కన్నా, మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు వర్క్ చేసి ఉంటే కన్నా అవి ఇందులో కన్సిడర్ చేయరండి. అంటే ఈ రోల్ మాత్రమే చెప్తున్నాను. మీ మిగిలిన వేరే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి, వాళ్ళు బేసిక్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. బట్ ఈ రోల్కి మాత్రం ఇంటర్న్షిప్ అనేవి ఇంక్లూడ్ లేవు. కాబట్టి మీరు ఫుల్ టైం చేసి ఉండాలి. అంటే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలపర్గా జోన్ కంపెనీలో ఫుల్ టైం చేసి ఉండాలి. అది కూడా ఏంటి 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే 1+ years of expertise helping to shape the architecture and design of new and existing systems, including architecture, design patterns, dependency and స్కేలబిలిటీ. అంటే ఇక్కడ ఏమన్నా 1+ years ఇందులో కావాలి మీకు ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్లో ఉండాలి. అంటే 1+ year ఆఫ్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఆర్కిటెక్చర్ డిజైనింగ్స్లో అడిగారు. అందులో ఏంటంటే న్యూ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అండ్ ఇంక్లూడింగ్ ఏంటి ఆర్కిటెక్చర్,
డిజైనింగ్ ప్యాటర్న్స్, అంటే డిజైన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా అవి, అండ్ డిపెండబిలిటీ అండ్ స్కేలబిలిటీ కూడా అడిగారు. అండ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లన్నా ఉండాలి. C++, జావా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సి ప్రోగ్రామింగ్, C++, జావా ఉన్నాయి. 3 మెన్షన్ చేస్తారు. ఈ 3 మెన్షన్ చేస్తే అలాగే పైథాన్ కూడా మెన్షన్ చేస్తారు అనుకుందాం. ఒక జాబ్లో 4 మెన్షన్ చేస్తే మీకు అట్లీస్ట్ 1 వచ్చి ఉండాలి. మీకు C++, జావా అన్నా సరే, లేకపోతే పైథాన్ కానీ, లేకపోతే సి ప్రోగ్రామింగ్ కానీ, ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే దాని గురించి తెలిసి ఉండాలి, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ఏమైనా చేసి ఉండాలి, లేకపోతే అది ఎలా యూజ్ చేస్తాం, ఎలా ప్రోగ్రామింగ్ చేస్తాం అనేది మీకు వచ్చి ఉండాలి. అది మ్యాండేట్ అండి. అంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీకు సపరేట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది అండ్ మీరు అందులో వర్క్ చేసి ఉంటారు. అదే ఇంటర్వ్యూలో మీకు బాగా వచ్చిన స్కిల్ని, ఇప్పుడు సి జావా మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, వాళ్ళు పైథాన్ కొంచెం బేసిక్ అడిగారు, అలాగే సి జావా కూడా మెన్షన్ చేశారు. అప్పుడు మీరు ఏంటంటే మీకు పైథాన్ కొంచెం వచ్చు, జావా C++ ఎక్కువ వచ్చు. అప్పుడు ఏంటంటే మీ స్కిల్ని మీరు జావా ఎక్కువ వచ్చు కాబట్టి దానికి రిలేటెడ్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా టూల్ గురించి, సాఫ్ట్వేర్ డెవలపర్ ఏదైనా ప్రోగ్రామింగ్ గురించి చెప్పమన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు బాగా వచ్చింది దాంట్లో, ఇప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నా సరే, లేకపోతే బాగా తెలిసింది దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి హైలైట్ చేసుకొని మీకు వచ్చిన స్కిల్ని అక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా యూజ్ అవుతుంది ఇది. ఈ రోల్కే కాదు, ఏ రోల్ కన్నా సరే మ్యాండేట్ స్కిల్స్ ఇచ్చినప్పుడు మీకు ఆ స్కిల్స్లో బాగా వచ్చిన స్కిల్ని మీరు హైలైట్ చేసుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఇంటర్లింక్ చేసుకొని మీరు ఆన్సర్స్ ఇవ్వాలి ఇంటర్వ్యూలో. అప్పుడు ఏంటంటే మీ ప్రొఫైల్కి కొంచెం ఎక్కువ ఫోకస్ అవుతుంది, మీ స్కిల్స్ మీద ఫోకస్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఒక సర్టెన్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద వస్తుంది. సో ఈ ట్రిప్ మాత్రం నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లార్జ్ స్కేల్ మల్టీ టైడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ software applications and tools will be designed, developed and delivered and supported by software developer engineers అని ఇచ్చారు. అంటే లార్జ్ స్కేల్ మల్టీ ట్రైడ్, ఇప్పుడు లార్జ్ స్కేల్స్ ఇప్పుడు క్యాంపియన్స్ ఉంటాయి, లేకపోతే చాలా ఉంటాయి కదా మల్టీ ట్రైడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో టాప్లో తీసుకుంటే మనం అమెజాన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు అమెజాన్ కొంటే మార్కెట్ ప్లేస్, కన్స్యూమర్ మార్కెట్ ప్లేస్ చాలా చాలా వరల్డ్ వైడ్ ఇది టాప్లో ఉంది. సో ఇందులో ఏంటంటే అన్నీ అనమాట, ఎలక్ట్రానిక్స్ కానీ, క్లాతింగ్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు షాపింగ్స్, ఇంకా కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ తీసుకొచ్చేస్తారు. సో ఇందులో కొన్ని సర్టెన్ ఆఫ్ టూల్స్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇన్నోవేట్ చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ని ఇలాంటి డిజైన్ చేస్తున్నాం, ఎట్లా డెవలప్ చేస్తున్నాం, అలాగే మీ దగ్గర ఉన్న ఎలా డెలివరీ చేస్తే కస్టమర్స్కి బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది అంటే సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లా సర్టెన్ స్కిల్స్ అనేది మీరు డిస్ప్లే చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఏంటి, కొత్తగా మీరు ఎక్కడ నేర్చుకొని రావక్కర్లేదు, మీకున్న స్కిల్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ స్కిల్ నాకు ఇప్పుడు జావా వచ్చనుకోండి, జావా ద్వారా నేను ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, ప్రోగ్రామ్ చేసి డెవలప్ చేసి ఏదైనా అప్లికేషన్ నేను చేస్తే కానీ సంథింగ్ అది మన ఎలా డిస్ప్లే అవుతుంది అనే దాని గురించి మీరు ఎక్కువ డిస్ప్లే చేయండి. ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే మీరు డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళకి ఒక సర్టెన్ పాజిటివిటీ అనేది వస్తుంది. అలాగా ఇక్కడ మీకు ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, multi-run and distributed software applications and tools will be designed, developed and delivered and supported by software developer engineer. అంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఏం చేస్తారు, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తారు, డిజైన్ చేస్తారు, అలాగే డెవలప్ చేస్తారు, దాని కస్టమర్స్కి డెలివరీ చేస్తారు. అలాగా మీరు మీకున్న స్కిల్స్ని అవన్నీ యూజ్ చేసుకుని చేస్తారు కదా, అదే లార్జ్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తారు, అంటే వరల్డ్ వైడ్లో యూజ్ చేసుకుంటుంది. దానికి ఇది మీరు బాగా చూసుకోండి, స్కిల్స్ బాగా చూసుకోండి, అలాగే మ్యాండేట్ స్కిల్స్ అనేది డెఫినెట్గా చూసుకోండి. అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి అనేది ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్లో అడిగి మెయిన్ పాయింట్ అండి. సో అది మీకు ఎట్లనే తెలిసి ఉంటుంది కాబట్టి మరీ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నానంటే బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ చూద్దాం. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ క్లోజ్లీ కనెక్టెడ్ డిసిప్లిన్స్ ఇస్ రిక్వైర్డ్ ఆఫ్ ఎ క్యాండిడేట్. అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అనేది మీరు బేసిక్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం. ఎక్సలెంట్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎబిలిటీతో దాని ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తారు అనేది ఒక రిక్వైర్మెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే process a profound grasp of fundamental concepts in the computer science including database, algorithms and data structures. ఇక్కడ ఏంటంటే process a
ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఫండమెంటల్ కాన్సెప్ట్ సైన్స్ ఇంక్లూడింగ్ డేటాబేసెస్ ఉన్నాయి, అది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. అలాగే ఆల్గరిథం ఉంది, అలాగే డేటా స్ట్రక్చర్ ఉంది. దీని గురించి మీరు మొత్తం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైతే మాత్రం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాప్టర్స్ అని చదివేయడం కాదు, దాన్ని ఎలా యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, మెయిన్ టూల్స్ ఏంటి, మెయిన్గా దాన్ని ఎక్కడెక్కడ మనం ఇప్పుడు డేటా బేస్ ఉంది, డేటా ఆల్గరిథమ్స్ ఉన్నాయి, ఎట్లెట్లా యూస్ చేస్తాం అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది మనం బాగా చూసుకొని వెళ్ళాలండి. ఇప్పుడు కీ రోల్స్లో టాప్గా కొన్ని మెన్షన్ చేస్తాడు స్కిల్స్ అనేవి, అది మినిమం ఏదైనా జావా కంపల్సరీగా ఉండాలి ఈ రోల్కి. సో మీరు ఏం చేస్తారు, జావా బేసిక్ ఏంటి, ఏమేమి ఎలిమెంట్ స్టెప్స్ యూస్ చేస్తాం, అలాగే దాన్ని ఎట్లా ప్రోగ్రామింగ్ చేస్తాం, ఇలాంటివన్నీ మీరు ఒక ఎగ్జాంపుల్తో మీరు రెడీగా పెట్టుకోండి. సో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా దానికి రిలేటెడ్ మీ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ని ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్కి ఇంటర్లింక్ చేసి మీరు ఆన్సర్ చెప్పండి. అప్పుడు మీకు చెప్పిన ఆన్సర్కి హై ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. Write a code of Amazon Caliber in the Linux environment using a object oriented language, ఐడియల్లీ జావా. ఇప్పుడు చూసారా, ఇక్కడ జావా అనే రోల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీకు మెన్షన్ చేస్తారు. సో మీకు జావా కంపల్సరీగా వాళ్ళు చూస్తారనమాట. యాజ్ ఇంటర్వ్యూయర్గా మీకు జావా వచ్చా లేదా అని చూస్తారు. అదే జావా మీకు వచ్చింది, బేసిక్ జావా పెట్టుకోండి. మీకు అసలు జావానే రాదనుకోండి, బేసిక్ జావా పెట్టుకొని మీరు బేసిక్ జావా ట్యూటోరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ నోట్స్ చేసుకొని మీరు బేసిక్గా అట్లీస్ట్ ఎట్లా యూజ్ చేస్తారు, ఎట్లా ప్రోగ్రామింగ్ చేస్తారు, చిన్ని ప్రాజెక్ట్స్, చిన్ని డిజైన్ చేయడం, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్గా మీరు రెడీగా పెట్టుకోండి. వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే నాకు ఇప్పటివరకు రాదు, నేను నేర్చుకుంటున్నాను, ప్రెజెంట్ నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అని చెప్పేసి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పొచ్చు. అప్పుడు ఏంటంటే మీకు బాగా లెర్నింగ్ చేసే స్కిల్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. అట్లా మీకు జావా అడిగారు కాబట్టి జావా మ్యాండేట్గా మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద ఐడియల్ క్యాండిడేట్ విల్ బీ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ రిటన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ రోల్ అన్నా సరే, మన నాన్ వాయిస్ అయినా వాయిస్ అయినా సరే, మనం అనుకున్నది మనకి ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, మన అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోండి. రిటర్న్ అలాగే వెర్బల్ కూడా. అలాగే క్విక్ లెర్నర్. అండ్ ఇంకేం అడిగారు, ఏబుల్ టు స్పెసిఫై అడ్జస్ట్ డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్కి మీరు అడ్జస్ట్ అయ్యగలిగి ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేవి ఆర్కిటెక్చర్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయి అనేది దాని మీద మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఎట్లా వర్క్ చేస్తాయి, ఏమేమి మనం ఇప్పుడు ఆల్గరిథం చూసుకుంటే ఎట్లా చేస్తాము, డేటాబేసెస్ ఎట్లా ఉంటాయి, ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తాం అనేది మీకు ఒక డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు ఏం చేస్తాం, మీకు వచ్చిన రకంగా అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, అంటే సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు. మీరు గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ చేస్తుంటే ఓకే, అది బేసిక్లో ఇచ్చారు కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడిగారు. అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అలాగే ఇచ్చారు, కంప్యూటర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ టెక్నికల్ టీమ్ అండ్ లీడర్షిప్ అండ్ స్టేక్ హోల్డర్స్. అంటే మీకు డైరెక్ట్గా ఇంటరాక్షన్స్ కొన్ని టెక్నికల్ టీమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉంది, ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అదండి రాకపోయినా మీరు ఎర్రర్స్ కలెక్ట్ చేసుకొని మొత్తం ఫైనల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. బట్ మీకు ల్యాప్టాప్లో ఏదైనా సిస్టమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇష్యూ అయినా, లాగిన్ ఇష్యూస్ అయినా ఎక్సెట్రా ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అలాంటప్పుడు అట్లాంటి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు టెక్నికల్ టీమ్ని కనెక్ట్ అవుతుంటారు. అలాగే లీడర్షిప్స్ని కనెక్ట్ అవుతుంది. వీక్లీ, మంత్లీ ఆర్ ఇయర్లీ ఏదైనా ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసినప్పుడు లీడర్షిప్ ప్రిన్సిపల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అవి కూడా చాలా చాలా చూసుకొని మీకు ఫ్యూచర్లో కూడా నేను లీడర్షిప్ ప్రిన్సిపల్స్ మీద, ఇంటర్వ్యూస్ ప్యానల్స్ మీద, ఎస్టీకి మెటీరియల్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అది ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. ఏ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ డెలివరింగ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ టు ది క్లయింట్స్. ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఎలా అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్గా ఒక సర్టన్ కస్టమర్కి మీకు సర్టెన్ ప్రోడక్ట్కి సాఫ్ట్వేర్ అడిగారు. సో ఏంటి, దానికి రిలేటెడ్ మీరు ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారు. సో ఇది సర్టెన్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్ యూజింగ్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. అంటే డీప్ లెర్నింగ్ మీద మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉండాలి, చిన్నదైనా పెద్దదైనా సరే చిన్న ప్రాజెక్ట్ అయినా సరే మీరు చేసి ఉండాలి. అదేంటి, డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. అదేంటంటే ప్రిఫరబుల్ ఇచ్చారు, ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. బట్ మీకు బేసిక్లో ఏం మెన్షన్ చేస్తారంటే అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కదా.
సో అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ చూసుకోండి. అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే నాలెడ్జ్ అని ఉండాలి, కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి, అది గ్రాడ్యుయేషన్. ఇంకా ఆర్కిటెక్చర్ డిజైనింగ్ 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ బేసిక్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. లెవెల్ 5 అండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎస్డి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లో హై ప్యాకేజెస్ జాబ్ అండి. ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరికైనా సరే అమెజాన్లో రిఫరల్ కావాలంటే నేను రిఫరల్ ఫామ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసినట్టయితే మీకు రిఫరల్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ జాబ్ ఐడి మెన్షన్ చేస్తాను చూడండి. ఆ జాబ్ ఐడిని మీరు కాపీ చేసుకొని అమెజాన్ జాబ్స్లోకి వెళ్ళి ఆ రోల్ని సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎలా జాబ్ ఐడితో యూజ్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలని కూడా మీకు ఇంకో వీడియో చేశాను, నా ఛానల్లో సెర్చ్ చేసుకుని ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.